లేకపోతే అట్లాంటివి ఏయో వేస్తారు. దాంతో మారిపోతారా జనం? కొత్త పెన్షన్ వస్తే కదా మారేది. బేసిక్గా ఏంటంటే ఇక రాబోయే రోజుల్లో కంటిన్యూగా మనం ఇక పబ్లిక్లోకి వెళ్ళి మ్యానిపులేట్ చేద్దామని చూసుకుంటున్నట్టు కనబడుతుంది. నువ్వు ఫస్ట్ నడపాల్సింది ప్రభుత్వాన్ని, ప్రచారాన్ని కాదు. ఇక్కడ ఎంతసేపటికి మనం నడుపుతుంది ప్రచారం. అది ఎదురోడు దొంగ నేను మంచోడిని, ఎదురోడు దొంగ నేను మంచోడిని. అలాగే పాలన అంటే ఎట్లుండాలి, ఎలా ఉండాలా? ఇదే జగన్ని మొట్టమొదట నేను 2019కి ముందు జగన్ మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు పాలనా వ్యవస్థ బాగా అలవాటు ఉన్నాడు. ఆయన జన్మభూములు ఈ కాదు నాకు అప్పుడు. ఆయన ఆకస్మిక తనిఖీలు నచ్చినాయి. అట్లాగే ఆ రోజుల్లో మనం వార్త రాయిగానే వెంటనే స్పందించి యాక్షన్ తీసుకునేటటువంటి విధానం నచ్చింది నాకు ఆయనకి. అలాంటి ఒక చక్కటి పరిపాలన అందించేటటువంటి వ్యక్తి కాబట్టి అన్నది చూసాం. 2014 తర్వాత అది పోయింది. అయినా కూడా జగన్ అనేవాడికి పరిపాలన తెలియదు కదా, అతనితో పోల్చుకుంటే బాబు బెటర్ కదా అనుకున్నాను. పైగా అనుభవం సీన్ కట్ చేస్తే 2019 తర్వాత అసలు ఆ నవరత్నాలు అమలు కల్లో కూడా ఊహించలేదు నేను. చేశాడు, సరే అది సంక్షేమ పథకం, మనకు సంబంధం లేనివారం. నెంబర్ 2 అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకు. అసలు సాధ్యమా ఒక వాలంటీర్ని, సాధ్యమా ఒక ఏరియాలో సచివాలయం అనుకున్నా నేను. ఏదో ఉపన్యాసాలు చెప్తుంటారు, సొల్లు ఉపన్యాసం.